భయ్యా ఇది గులాబ్ జామ్ లాంటిది, కానీ గులాబ్ జామ్ కాదు భయ్యా. యాక్చువల్లీ ఈసారి గులాబ్ జామ్ ని గులాబ్ జామ్ పిండితో కాకుండా బ్రెడ్ తో అయితే తయారు చేసాం భయ్యా. చూడండి దీని ప్రాసెస్ ఎలా. ఫస్ట్ ఒక 5 బ్రెడ్స్ తీసుకుని వాటిని ఎడ్జెస్ అయితే ఇలా కట్ చేసుకుని వాటిని ఇలా క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోవాలి భయ్యా. దాని తర్వాత బ్రెడ్ క్యూబ్స్ అన్ని ఒక మిక్సీ జార్ లో అయితే యాడ్ చేసుకుని వాటిని ఫుల్ గా గ్రైండ్ చేసుకోవాలి భయ్యా. చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ లో అయితే తీసుకొని మధ్యలోనే ఆ మిగిలిన బ్రెడ్ ముక్కలు అయితే తినేయాలి భయ్యా. ఒక బౌల్ లో కొంచెం మిల్క్ తీసుకొని దాన్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాన్ని ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి భయ్యా. దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టాలి భయ్యా. నాకైతే నేను తీసుకున్న 5 బ్రెడ్స్ కి అయితే 17 గులాబ్ జాములు అయితే వచ్చాయి భయ్యా. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఆ ఉండలన్నీ ఆయిల్ లో వేసేయాలి. ఈ ఉండలు మంచిగా బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి భయ్యా. ఆ ఫ్రై చేసిన ఉండలను పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్ షుగర్ 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేయాలి భయ్యా. అది మరుగుతూ ఉండగా పక్కన 3 యాలకులు తీసుకుని వాటిని ఫుల్ దంచేసుకొని వేసుకోవాలి భయ్యా. దాన్ని మంచిగా బాయిల్ చేసుకుని ఈ విధంగా అనుకునేటట్టు ఉంటే ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలను అయితే ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 అవర్స్ స్నానం చేయనియండి. ఇంకేముంది 2 అవర్స్ తర్వాత మన బ్రెడ్ జామున్ అయితే ఒక బౌల్ లో అయితే తీసుకొని చూసారా ఎలా ఉందో గులాబ్ జామ్ కి